నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్. అనంతమైన సముద్ర గర్భం, చీకటిని నిండిన ఆ అగాధంలో మానవాళి ఊహకందని ఏదో భయంకరమైన రహస్యం అయితే దాగుంది. సైన్స్ చరిత్రలోని అత్యంత విస్మయకరమైన గుండెల్ని పిండేసే ఒక సత్యాన్ని సైంటిస్టులు ఇప్పుడు వెలుగులోకి తెచ్చారు. సముద్రపు లోతుల్లో దాగున్న ఆ రహస్యం రేపు భూమిపై ఉన్న జీవకోటి సర్వనాశనానికి కారణం కాబోతోందా? గ్రహాంతర పరిశోధనల కోసం వాడే టెక్నాలజీతో సముద్ర గర్భాన్ని స్కాన్ చేసిన నిపుణులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. అక్కడ ఏకంగా 73 కొత్త అంతర్గత అగ్నిపర్వతాలు సజీవంగా ఊపిరి పీల్చుకుంటున్నాయి. మంగళ గ్రహంపై ఉండే భారీ గోతులను గుర్తించే అత్యాధునిక సాంకేతికతను సైంటిస్టులు ఈ పరిశోధన కోసం ఉపయోగించారు. సముద్రపు అడుగు భాగాన్ని మ్యాపింగ్ చేస్తున్న సమయంలో కాల్డరాస్ అని పిలిచే వింతైన ఆకారాలు వారి కంటికి చిక్కాయి. సాధారణంగా ఒక అగ్నిపర్వతం బద్దలై లోపల ఉన్న లావా మొత్తం బయటకు వచ్చేసిన తర్వాత ఆ పర్వతం తనలో తాను కుప్పకూలిపోతుంది. అలా కుప్పకూలడం వల్ల సముద్ర గర్భంలో ఏర్పడే భారీ గుంతల్ని కాల్డరాస్ అంటారు. అంటే అవి ఎప్పుడో చచ్చిపోయిన ప్రమాదకరం కాని పర్వతాలని మొదట భావించారు. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఆ 73 అగ్నిపర్వత వ్యవస్థలు చనిపోలేదు. భవిష్యత్తులో అవి ఎప్పుడైనా సరే మరింత భీకరంగా బద్దలయ్యే అవకాశం ఉందని సైంటిస్టులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ భయంకరమైన నిజాలు ఓ ప్రముఖ జర్నల్లో ఇటీవలే ప్రచురితమయ్యాయి. మొదట సైంటిస్టుల పరిశోధనలో 87,135 ఆకారాలు అనుమానాస్పదంగా కనిపించాయి. ఆ తర్వాత జరిగిన లోతైన విశ్లేషణల్లో ఆ సంఖ్య 78కి చేరింది. అందులో 5 పర్వతాలను గతంలోనే గుర్తించగా మిగిలిన 73 పర్వతాలు ఇప్పుడు కొత్తగా బయటపడ్డాయి. వీటిలో 8 పర్వతాలు సముద్రపు కొండల శ్రేణిలో ఉన్నాయి. 9 పర్వతాలు అగ్నిపర్వత విల్లుల ప్రాంతంలో ఉండగా మిగిలిన 61 పర్వతాలు భూమి లోపల ఉండే టెక్టానిక్ ప్లేట్ల మధ్య భాగంలో కేంద్రీకృతమై ఉన్నాయి. భూమిపై ఉన్న ప్రకృతి వింతలు, సముద్ర గర్భ అగ్నిపర్వతాల గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. ఇప్పటి వరకు కేవలం 30 పర్వతాలను మాత్రమే అధికారికంగా నమోదు చేయగలిగారు. ఇప్పుడు ఈ కొత్త ఆవిష్కరణ కనుక పూర్తిగా రుజువైతే సముద్ర చరిత్రలోనే ఇది ఒక పెద్ద సంచలనంగా మారబోతుంది. భూమిపై జరిగే అగ్నిపర్వతాల అలజడిలో అత్యధిక భాగం సముద్రాల లోపలే జరుగుతుంది. భూగర్భంలో ఉండే టెక్టానిక్ ప్లేట్లు ఒకదానికొకటి తగలడం లేదా పక్కకు జరగడం వల్ల లోపల ఉండే లావా విపరీతమైన ఒత్తిడితో పైకి దూసుకొస్తుంది. అలా లావా పేరుకుపోయి అగ్నిపర్వతాలుగా మారిపోతాయి. అవి బద్దలైనప్పుడు గుంతలు ఏర్పడతాయి. అయితే ఒక్కసారి బద్దలైన అగ్నిపర్వతం మళ్ళీ బద్దలు కాదు అని అనుకుంటే పొరపాటు. దానికి ప్రత్యక్ష ఉదాహరణే గతంలో సంభవించిన తోంగా అగ్నిపర్వతం. ఎన్నో ఏళ్లుగా ప్రశాంతంగా ఉన్న ఆ పర్వతం ఒక్కసారిగా బద్దలై ప్రపంచాన్ని వణికించింది. ఆ పేలుడు తీవ్రత హిరోషిమాపై వేసిన అణుబాంబు కంటే 100 రెట్లు శక్తివంతమైంది. ఆ దెబ్బకు వచ్చిన షాక్ వేవ్స్ అంతరిక్షంలో కూడా రికార్డ్ అయ్యాయి. ఆ పేలుడు సృష్టించిన సునామీ అలలు ఏకంగా 148 అడుగుల ఎత్తున లేచాయి. ఆ రాక్షస అలలు పెరు, చిలీ వంటి దేశాలను తాకడంతో అక్కడ చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు కొత్తగా కనుక్కున్న 73 పర్వతాల్లో ఏది మన జీవితకాలంలో బద్దలవుతుందని ఖచ్చితంగా చెప్పడానికి సైంటిస్టుల దగ్గర తగినంత డేటా లేదు. కానీ వాటిలో ఒక 7 కాల్డరాల సమూహం మాత్రం అత్యంత ప్రమాదకరమైన జోన్లో ఉన్నట్లు గుర్తించారు. మానవాళి మనుగడకే ముప్పు తెచ్చే స్థాయిలో ఉన్న ఆ 7 పర్వతాలపై ఇప్పుడు మరింత లోతైన పరిశోధనలు అత్యవసరమని సైంటిస్టులు చెప్తున్నారు. ఈ భయంకరమైన సముద్ర గర్భ రహస్యాలు విన్న తర్వాత ఎవరికైనా ఒళ్ళు జలధరించడం ఖాయం. ఈ రహస్యాలు కేవలం సముద్రపు లోతులకు మాత్రమే పరిమితం కావు. ఈ అగ్నిపర్వతాలు కనుక ఒక్కసారి బదులైతే అవి వెదజల్లే విషపూరిత వాయువులు, లావా సముద్రపు నీటిపై ఉష్ణోగ్రతలను క్షణాల్లో మార్చేస్తాయి. సముద్ర జీవరాశులు సర్వనాశనం అవ్వడమే కాకుండా భూమిపై వాతావరణ సమతుల్యత దెబ్బతింటుంది. ఊహకందని తుఫాన్లు, గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోయి భూమిపై మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. అందుకే సైంటిస్టులు అంతరిక్ష సాంకేతికతను వాడుతూ ఈ అంతర్గత రాక్షసుల కదలికలను ప్రతిక్షణం గమనిస్తున్నారు. ప్రకృతి మనకిస్తున్న ఈ ముందస్తు హెచ్చరికలను గమనించకపోతే మానవాళి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూసివ్.